నెలల కొద్దీ వి.టి. మీద దాడికి మేం చేసిన ప్లాన్స్, దాన్ని అమలు చేసిన ఉత్కంఠ భరిత క్షణాలు, రవీంద్ర కత్తిపోటుతో హాస్పిటల్ పాలవడం. ఇవన్నీ ఇన్స్పెక్టర్ దృష్టిలో చాలా చిన్నవి. ఎందుకంటే ఎన్నో భయంకరమైన కేసులు రోజూ డీల్ చేస్తుంటాడు. కాబట్టి, కానీ మేము, వి.టి. కలిసి నిర్మించుకున్న మా ప్రపంచంలో మాకు ఈ గొడవ ఒక ప్రపంచయుద్ధం. లాకప్ నుంచి బయటకు వచ్చాక నెమ్మదిగా మా గొడవ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఒక స్కూల్లో పెన్సిల్ కోసం ఇద్దరు పిల్లలు కోవడానికి, కాశ్మీర్ గురించి ఇండియా, పాకిస్తాన్ తగవు పడటానికి, మా గ్రూపుల కొట్లాటకు మౌలికంగా పెద్ద తేడా లేదనిపించింది. ఉపయోగించే ఆయుధాలే మారుతాయి. నాకు, వి.టి.కి జరిగిన గొడవ పటమట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్కి చాలా చిన్నది. విజయవాడ ఎస్పీ దృష్టిలో పటమట పోలీస్ స్టేషన్ చాలా చిన్నది. ఆంధ్ర ముఖ్యమంత్రికి విజయవాడ చాలా చిన్న ఏరియా. దేశాన్ని నడిపే ప్రధానమంత్రికి ఆంధ్రప్రదేశ్ ఇంకా చిన్నది. అమెరికా అధ్యక్షుడికి ఇండియా లోపల జరిగే వ్యవహారాలు అంత ప్రముఖం అనిపించకపోవచ్చు. ఇలా చూసుకుంటూ పోతే విభిన్న దృష్టికోణాలు, విరుద్ధ ప్రాధాన్యాల నడుమ చివరకు దేనికి అంత ప్రాముఖ్యం ఉండదని అర్థమైంది. బుద్ధుడికి బోధివృక్షం కింత జ్ఞానోదయం అయితే, నాకు విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ లాకప్ అయింది. గమనిక 1. చాలా ఏళ్ల తరువాతనా సర్కార్ ప్రివ్యూకును కాలేజీ స్నేహితుల్ని ఆహ్వానించాను. వి.టి. కూడా ఉన్నాడు. మేము ఒకరినొకరం కౌగిలించుకున్నాం. అసలు మేమిద్దరం పరస్పర వ్యతిరేకంగా ఎందుకు దెబ్బలాడుకున్నామా అని మాట్లాడుకున్నాం. 2. నా కోసం కత్తి బారినపడిన రవీంద్రను కాలేజీ వదిలేసిన్తర్వాత నేను మళ్ళీ ఇప్పటివరకు కలవలేదు. లాకప్ రెండోసారి నేను లాకప్లో గడిపింది హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. అమితాబ్ బచ్చన్, ఆఖ్రీ రాస్తా చిత్ర నిర్మాత పూర్ణచందర్రావు తన సినిమా పైరసీ జరుగుతోందని వీడియో లైబ్రరీల మీద పోలీసులకి కంప్లైంట్ చేశాడు. దాంతో పోలీసులు అన్ని వీడియో లైబ్రరీల మీద రెయిడ్ చేశారు. నా షాపులోని 100 క్యాసెట్లు సీజ్ చేసి నన్ను లాకప్లో పెట్టారు. అయితే ఆ రోజుల్లో పైరేట్ చేసిన క్యాసెట్లకు ఏదో వేరే పేరు అతికించేవాళ్లు. వాటన్నింటినీ వీసీఆర్లో చూస్తేగాని ఏది దొంగ క్యాసెట్టో తెలియదు. నా ఒక్క షాపులోనే 100 క్యాసెట్లు. ఇలాంటివి ఇంకెన్ని? పోలీసులు ఒక్కొక్కటి చెక్ చేసినంతసేపు నేను లాకంలో ఉండాల్సి వచ్చింది. అయితే విజయవాడ లాకటో హైదరాబాద్ లాకప్కి తేడా ఏమిటంటే, మా ఫ్యామిలీ మెంబర్స్ హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి జీర్ణించుకోలేకపోయారు. మా కజిన్స్ తమ పరిచయాలతో నన్ను లాకప్ంచి త్వరగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒక్క రాత్రి మాత్రం నేను లాకప్లో ఉండాల్సి వచ్చింది. అర్ధరాత్రి ఓ పిక్ పాకెటర్ను పట్టుకొచ్చిన పోలీసు అతన్ని మెడపట్టి నేనున్న సెల్లోకి తోసేశాడు. అతను లాకప్ ఓ మూలకు వెళ్ళి, నన్ను ఓసారి కిందికి, మీదికి చూసి, చొక్కా విప్పి, దాన్నే తలగడగా పెట్టుకుని ఓ విలాసవంతమైన పడక గదిలో ఉన్నట్టు నిద్రకు ఉపక్రమించాడు. నేను మాత్రం గోడకు చేరగిలబడి రాత్రంతా అలా కూర్చుండిపోయాను. అర్ధరాత్రి దాటాక, ఇన్స్పెక్టర్ ఇంటికి వెళ్ళిపోయాక కానిస్టేబుల్స్ అందరూ ఒక రూంలోకి చేరారు. వాళ్లు రెయిడ్లో దొరికిన బ్లూ ఫిలిం క్యాసెట్ చూస్తున్నారని నాకు అర్థమైంది. తరువాత పిక్ పాకెటర్ పక్కనే నేను నిద్రపోయాను. ఉదయం కళ్ళు తెరిచేసరికి పిక్ పాకెటర్, కానిస్టేబుల్ కటకటాలకి చెరోవైపునా కూర్చుని టీ తాగుతూ, తమ కుటుంబాల గురించి మామూలుగా మాట్లాడుకుంటున్నారు. అడ్డుగా ఉన్న ఊచలు తొలగించి చూస్తే వాళ్ళిద్దరూ స్నేహితుల్లా కనిపిస్తారు. మొదట ఈ ఆలోచన నాకు కొంత ఆశ్చర్యం కలిగించినా, తరువాత ఇన్స్పెక్టర్ నాతో మాట్లాడిన తరువాత ఓ వాస్తవం బోధపడింది. నాతో ప్రొడ్యూసర్ల గురించి మాట్లాడుతూ, ఈ డబ్బున్న నా కొడుకులు, ముఖ్యంగా సినిమా నిర్మాతలు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ల దగ్గర తప్పుడు లెక్కలు చూపించి లక్షలు, కోట్లు నొక్కేస్తారు. అదే బతుకుతెరువు కోసం చిన్న చిన్న తప్పులు చేసి వందల్లో, వేలల్లో సంపాదిస్తే మిమ్మల్ని తప్పుబడతారు, అన్నాడు.